ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం. నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్. ఏకంగా 5,696 పోస్టులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్ మాతృమూర్తి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్. జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్. గద్వాల నుండి వనపర్తి మీదుగా డోర్నికల్ వరకు రైల్వే లైన్లు క్లియర్. నేటితో పదవి విరమణ చేస్తున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ లకు ఘనంగా సత్కరించిన గట్టు మండల జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన కేసీఆర్, హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉన్నత లక్ష్యాల సాధనకు 10వ తరగతి తొలిమెట్టు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఎంపీపీ విజయ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల ఎమ్మెల్యే. ఆపరేషన్ స్మైల్ ఎక్స్ బృందం దాడుల్లో 75 మంది బాల కార్మికులు విముక్తి. జిల్లా ఎస్పీ రితురాజ్ ఐపీఎస్. వచ్చే వారం నుంచి 29 రూపాయలకే కిలో బియ్యం. నూతన సీఐని సన్మానించిన బీసీ రక్షక్ దళ రాష్ట్ర జగ్గా చంద్రమోహన్. ఇక వివరాల్లోకి వెళితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ సమావేశం పెట్టనున్నారు. దీనికోసం ఇప్పటి వరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్న తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ సమావేశం పెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో తాము తయారు చేసిన మధ్యంతర బడ్జెట్ తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం ఫోటో దిగారు. ఈ మధ్యంతర బడ్జెట్ పేపర్లెస్ గా ఉండబోతోంది. గత కొంతకాలంగా ట్యాబ్ లో బడ్జెట్ ను పేపర్లెస్ గా సమర్పిస్తున్నారు. నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు కీలక సమావేశం. శ్రీశైల నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు అప్పగింతలపై చర్చ. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ. రైల్వే జాబ్ కోసం చాలా మంది కలలు కంటున్నారు. ఏళ్లుగా కష్టపడుతూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి ఆశలకు ఊతమిస్తూ భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో వేల సంఖ్యలో ట్రైన్ డ్రైవర్లు, అంటే అసిస్టెంట్, లోకో పైలట్ పోస్టులను ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 19వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ 2024న ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ లో చూడొచ్చు. నోటిఫికేషన్ ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏఎల్పీ నోటిఫికేషన్ 2024 విడుదల చేసింది. దీనిలో ఏకంగా 5,696 అసిస్టెంట్, లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ లో విద్యార్హతలు, దరఖాస్తు విధానం, జీతం మరియు దరఖాస్తు ఫీజు వంటివి వివరించింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. గురువారం గద్వాల టౌన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్ తల్లి భూలక్ష్మి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే తనయుడు సాయి సాకేత్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ వారి స్వగ్రామం చేరుకొని ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే తనయుడు వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, మహబూబ్, భగీరథ వంశీ, నవీన్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఇప్పటికే 9 సార్లు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. బుధవారం ఢిల్లీలోని నివాసంలో సోరెన్ ఉన్నారని తెలుసుకున్న ఈడీ అధికారులు అక్కడికి వెళ్లారు.
ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్నికైన వేణుగోపాలరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. 1,50,000 రూపాయల ఎల్ఓసి లెటర్ను అందజేసిన ఎమ్మెల్యే తనయుడు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరూర్ మండలం అల్వపాడు గ్రామానికి చెందిన వీరయ్య సన్న వీరన్నకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 1,50,000 రూపాయల ఎల్ఓసి లెటర్ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోర సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికిందని, అందుకే సీఎం గోందాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్లీ అక్కడే నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంద్రవెల్లి అమర వీరుల స్మృతి వనానికి సీఎం భూమి పూజ చేస్తారని తెలిపారు. అమర వీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, 1,00,000 మందితో ఇంద్రవెల్లి సభ జరుగుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురం గ్రామంలో శ్రీ శ్రీ గుడికల్ శ్రీ గురు అలిపిరి స్వామి వారి ఆశ్రమం కొరకు ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు 50,000 రూపాయలు చందా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పులికల్ గ్రామ ప్రజలు మరియు రాజపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గురువారం గట్టు మండల బల్గేర గ్రామ పంచాయతీ ఆఫీసులో గత 5 సంవత్సరాలుగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని పదవి విరమణ పొందుతున్న సందర్భంగా సత్కరించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే గ్రామ పంచాయతీ నిధులే కాకుండా ప్రత్యేక నిధులు మరియు గ్రామానికి అనేక రకాలుగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామానికి సొంత నిధులు కేటాయిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు గ్రామ సర్పంచ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, ఎంపీటీసీ రూపావతి కృష్ణప్ప, పంచాయతీ సెక్రటరీ సురేష్, ఉప సర్పంచ్ మొగలి హనుమంతు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తరలి వచ్చారు. నవంబర్లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. డిసెంబర్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైపు ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. పదవ తరగతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమానికి గురువారం గట్టు మండలం ఆచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ బాసు శ్యామల పాల్గొన్నారు. ఎంపీపీ విజయ్ కుమార్ మరియు జెడ్పీటీసీ బాసు శ్యామలతో కలిసి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో మాట్లాడి వారి జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకొని భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. సమావేశంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీపీ విజయ్ కుమార్ ముచ్చటిస్తూ వారి విద్యా అభ్యసనతో పాటు వారి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిశుభ్రతను గురించి అడిగి తెలుసుకొని పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయుల కొరత మరియు వివిధ రకాల సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యల సాధన కోసం కృషి చేస్తామని జెడ్పీటీసీ ఎంపీపీ తెలియజేశారు. వేణుగోపాలరావు ప్రభుత్వ సలహాదారుడిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే. గురువారం హైదరాబాద్ లో అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర తొలి సీఎం గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి నెలలో ఆపరేషన్ స్మైలెక్స్ బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 75 మంది బాల కార్మికులను గుర్తించి వారిని పని నుండి విముక్తి కలిగించడం జరిగిందని జిల్లా ఎస్పీ రిద్రాజ్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా అదనపు ఎస్పీ ఎన్ రవి పర్యవేక్షణలో ఆపరేషన్ స్మైలెక్స్ బృందం జిల్లాలోని పట్టణాల్లోని గ్రామాల్లో, పరిసరాల్లో, బట్టల షాపులో, ఆటోమొబైల్ షాపులో, కిరాణా షాపులో పనిచేస్తున్న 75 మంది బాల కార్మికులను పట్టుకోవడం జరిగిందని, ఇందులో 43 మంది అమ్మాయిలు ఉండగా 32 మంది బాలురు ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ స్మైలెక్స్ బృందం గుర్తించి పట్టుకున్న వారిని డీసీపీఓ వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఎస్పీ తెలిపారు. పట్టుకున్న వారిలో 4 బాలులను అక్బర్ రెసిడెన్సీ స్కూల్లో చేర్పించడం జరిగిందని అన్నారు. ఎవరైనా జిల్లాలో బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తమ చిన్నారుల నుంచి భవిష్యత్తుకు తల్లిదండ్రులు తోడ్పడాలని సూచించారు. జడ్చర్ల మండలం నూతన సీఐ ఆదిరెడ్డిని జడ్చర్ల బీసీ రక్షక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు జగ్గా చంద్రమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు తమ వంతుగా సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని జగ్గా అన్నారు. ప్రజల సహకారంతో గ్రామాల్లో బెల్ట్ షాపులపై అమ్మకాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలను అరికట్టేందుకు శాంతి భద్రత కాపాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కూడవెల్లి వాగులో నీటిని విడుదల చేయాలని రైతులకు మద్దతుగా గురువారం అక్బర్పేట భూపాలి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిడిపల్లి రవి, మండల పార్టీ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో 8 టీఎంసీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండాకాలంలో ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలా అయితే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగరు ఇక్కడ కాలువలన్నీ కట్టిండు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి న్యాయం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరొస్తుందో ఇక్కడ ఉన్న కాలువలు ఇడవద్దు అని చెప్పేసి దురుద్దేశంతో రైతుల కక్ష కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు వెంటనే కూడవెల్లి వాకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రసరోగం చేయడం జరుగుతుంది. కాబట్టి మా కూడవెల్లి వాళ్ళకు వెంటనే విడుదల చేయాలి. మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం 10 రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు. మా రైతులు అక్కడ నష్టపోతారు, కూడవెల్లి వాగుపన్న నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు, నీళ్ళు విడుదల చేయాలని చెప్పి ఎంత మెమోరాండం ఇచ్చినా ఎంత ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి ఏమి కలుతలేదు. కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మద్దతుగా మేమందరం ఈరోజు కూడవెల్లి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము మద్దతుగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. నాగల్ కర్నూలు పార్లమెంటు విభాగంలోని శాసనసభ గద్వాల నియోజకవర్గానికి విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి సన్మాన సభకు వచ్చిన డాక్టర్ ముల్లు రవికి ఘన స్వాగతం పలికిన జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.